కేజ్రీవాల్ ఇంట్లో రాజ్యసభ సభ్యురాల్ని కొట్టిన ఉదంతంలో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. 7, 8 సార్లు చెప్పుతో కొట్టారట. నా చొక్కా పైకి లాగారు. పదే పదే కాలితో తన్నారు. ఇది కేజ్రీవాల్ సహాయకుడికి వ్యతిరేకంగా స్వాతి మలివాల్ ఎఫ్ఐఆర్‌లో చెప్పినటువంటి భయానకమైనటువంటి విషయాలు. నేను సహాయం కోసం నిరంతరం అరుస్తున్నాను కానీ ఎవరు రాలేదు. ఆ తర్వాత బెబో కుమార్ పశ్చాత్తాపం చెందకుండా తన కాళ్ళతో నా ఛాతీ, పొట్ట, కటి భాగంలో పదే పదే తన్నుతూ దాడి చేశాడు. నేను విపరీతమైన బాధలో ఉన్నాను. ఆపమని చెప్పాను. నా చొక్కా పైకొస్తుంది కానీ అతను అప్పటికే నాపై దాడి చేస్తూనే ఉన్నాడు అంటూ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బెబో కుమార్ చేసిన దాడికి సంబంధించి తన వాంగ్మూలాన్ని నమోదు చేసినటువంటి నేపథ్యంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అధికార నివాసంలో కేజ్రీవాల్ సిబ్బంది తన మీద దాడి చేశారని ఆరోపిస్తూ మలివాల్ దేశ రాజధానిలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయడం, కొన్ని పనులకు సంబంధించి బెబో మరియు కేజ్రీవాల్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో తాను ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళానని వివరించింది మలివాల్. మలివాల్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో రాజ్యసభ ఎంపీ ఢిల్లీ సీఎం నివాసంలో తనకు ఎదురైన వ్యవహారం గురించి చెప్పుకొచ్చింది. 13 మే 2024 ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్నటువంటి ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసాన్ని నేను సందర్శించాను. చేరుకోగానే క్యాంప్ కార్యం లోపలికి వెళ్ళి సీఎం పిఎస్ బెబో కుమార్కి ఫోన్ చేసిన వెళ్ళలేకపోయాను. ఆయన వెళ్ళలేకపోయాను. నేను అతని మొబైల్ నెంబర్కి మెసేజ్ పంపాను వాట్సాప్ ద్వారా. అయినా స్పందన రాలేదు. బెబో కుమార్ సీఎం ఇంట్లో లేనందు నేను గత సంవత్సరంలో ఎప్పుడూ చేసినట్టుగానే నేను సీఎం ఇంటి ప్రధాన ద్వారం గుండా నివాస ప్రాంతంలోకి వెళ్ళాను. స్వాతి నివాసం ఏరియాలోకి ప్రవేశించి అక్కడ ఉన్న సిబ్బందికి సీఎం కలిసేందుకు వచ్చానని చెప్పేందుకు సమాచారం అందించారు. అతని ఇంట్లో ఉన్నారని, నన్ను డ్రాయింగ్ రూమ్లో వేచి ఉండమని చెప్పారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. నేను డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని సీఎం నన్ను కలవడానికి వేచి ఉన్నారు. సిబ్బంది వచ్చి నన్ను కలవడానికి సీఎం వస్తున్నారని వేచి ఉండమని చెప్పారు. ఒక్కసారిగా సీఎం పిఎస్ బెబో కుమార్ గదిలోకి దూసుకొచ్చాడు. అతను ఎలాంటి రెచ్చగొట్టకుండా నా మీద అరవడం మొదలుపెట్టాడు. నన్ను దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఈ ఆకస్మిక దుష్ప్రవర్తన నేను ఆశ్చర్యపోయాను. నాతో ఇలా మాట్లాడడం మానేసి సీఎంను పిలవమని చెప్పడంతో నేను స్పందించాను అని స్వాతి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో చెప్పుకొచ్చింది. బెబో కుమార్ చేతిలో జరిగిన దాడిని వివరిస్తూ నా వైపు ఎలాంటి రెచ్చగొట్టుడు చర్య లేదు. అతను తన పూర్తి శక్తితో నన్ను కొట్టడం ప్రారంభించాడు. నేను అరుస్తూనే ఉండగా అతను నన్ను కనీసం 7, 8 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. నేను మొద్దుబారిపోయాను, షాక్ అయ్యాను. సహాయం కోసం పదే పదే అరుస్తున్నాను. నన్ను నేను రక్షించుకోవడం నేను అతన్ని నా కాళ్ళతో దూరం చేశాను. ఆ సమయంలో అతను నా మీద విరుచుకుపడ్డాడు. క్రూరంగా నన్ను లాగి ఉద్దేశపూర్వకంగా నా చొక్కా పైకి లాగాడు. నా చొక్కా బట్టలు తెరుచుకున్నాయి. నా చొక్కా పైకి ఎగిరింది. సెంటర్ టేబుల్ మీద తల కొట్టుకుంటూ నేలపైకి వచ్చాను. కుమార్ నా మీదకి దూసుకొచ్చాడు. నా ఛాతీ, పొట్ట, కటి ప్రాంతం మీద తన్నుతూ దాడి చేశాడు అంటూ స్వాతి చెప్పుకొచ్చింది. కాకపోతే మరి ఒక్కళ్ళు కూడా ఈ దేశంలో మేధావులు ఇలాంటి వాటి మీద స్పందించకపోవడం ఎంత.